హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ మటన్ కీమా ఫ్రై. మటన్ కీమా ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పోదండి. ముందుగా నేనైతే ఒక అరకిలో మటన్ని ఇలా చిన్నగా కీమా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోకి అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒక 2 తీసుకొని చిన్నగా తరిగి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు అన్నీ వేసుకొని నూనెలో కొంచెం ఎర్రగడ్డలు అనేది మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని కలుపుకోవాలి. అలాగే టమాటాలు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం టమాటాలను అయితే మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, మటన్ మసాలా ఒక స్పూను, కారం పొడి 1.5 స్పూను, పసుపు 1/2 స్పూను, తగినంత ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడకాలి మసాలాలన్నీ. తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం మటన్లోనే నీళ్ళు అనేది ఊరుతాయన్నమాట. ఆ నీళ్ళతోనే ఈ కీమా అంతా కూడా కుక్ అయిపోతుంది. ఇది స్పైసీగా హాట్గా తినేవారికి బాగుంటుంది. అంత స్పైసీ వద్దనుకునే వాళ్ళు మసాలాలు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చూడండి, కొద్దిసేపటి నీళ్ళన్నీ ఎలా ఊరాయో. ఇలా నీళ్ళు ఊరినప్పుడు ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఆఖరణ మొత్తం నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు ఇంకా మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఆఖరిలో బాగా కలుపుకొని అడుగు మాడకుండా బాగా కలుపుకొని కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించుకుంటే ఆహా, చపాతీలకు కానీ రాగి సంగటిలకు కానీ వేడి అన్నంలకు కానీ అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.